ఈస్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు మధుకర్? ఎస్, కనిపిస్తుంది కదా స్క్రీన్? Yes, visible. ఎస్ ఎస్, ఓకే ఓకే, ఫైన్. సో నా ఇప్పుడు ఏం చేద్దాం మనం చూస్తే రియల్గా అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్? జనరల్గా మనకి చూడండి, దిస్ ఈజ్ వన్ ఫైల్. ఓకే, ఇది ఒక ఫైల్ అనుకుంటారు. సో యాక్చువల్గా KK1 ఒక వ్యక్తి ఉన్నాడు, KK2 మరొక వ్యక్తి ఉన్నాడు, ఓకే, KK3 మరొక వ్యక్తి ఉన్నాడు. అయితే ఫైల్ ఇక్కడ ఉంది. దిస్ ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, important information. This is the file which is available in Linux machine, and this is very very important file. This is a project related file. That's it. Some other banking project లో ఉపయోగించే ఒక ఫైల్, ఏదో ఫైల్ అనుకోండి మీ ఇష్టం, సరే బాగుంది. సో నా జనరల్ గా ఈ ఫైల్ అనేది ఈ KK1 యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, ఈ ఫైల్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే KK1 ఈ ఫైల్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాడు. అంటే ఈ ఫైల్ మీద KK1 డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాడంటే ఏం పెర్ఫామ్ చేస్తాడు అంటే ఈ ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు. ఎస్, దిస్ ఇస్ వన్ ఆపరేషన్. ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు అంటే టు సీ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. టు సీ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఎవరు? KK1. టు సీ ద డేటా, ఫస్ట్ పాయింట్. ఓకే, బాగుంది, డేటాని చూడొచ్చు. ఓకే, తర్వాత KK1 ఏమనుకుంటున్నాడంటే ఇదే ఫైల్లో రెండో ఆప్షను టు మోడిఫై ద డేటా అంటున్నాడు. టు మోడిఫై ద డేటా అంటే ఏంటి? ఎవడో డేటా ఎంటర్ చేశాడు, బట్ ఐ వుడ్ లైక్ టు మోడిఫై, ఐ వాంట్ టు మోడిఫై దిస్ డేటా ఇన్ దిస్ ఫైల్ అంటున్నాడు. మోడిఫై ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అంటే టు సీ ద డేటా, టు మోడిఫై ద డేటా. మరి KK1 మరొకటి కోరుకుంటున్నాడు, ఏమని? ఎస్, KK1 వాంట్స్ టు delete the data, to delete the data inside a file. Delete the data inside a file. Yes, inside a file. Okay, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే KK1 అనే వ్యక్తి ఈ ఫైల్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాడు, డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ ఆపరేషన్ ఏంది? టు సీ ద డేటా. రెండో ఆపరేషన్ ఏంటి? టు మోడిఫై ద డేటా. మూడో ఆపరేషన్ ఏంటి? టు డిలీట్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్. అయితే నేను ఐ డోంట్ వాంట్ టు అలౌ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ టు ద KK1. నేను ఈ KK1కి ఆపరేషన్స్ ఇవ్వాలనుకోవట్లా. ఏదో ఒక ఆప్షనే ఇస్తా. అది డేటాని చూడటమా, డేటాని మోడిఫై చేయటం, అంతే. డిలీట్ ఆప్షన్ ఇస్తే ఇవ్వను నేను. ఎందుకు? వై? డిలీట్ ఆప్షన్ ఇవ్వగలిగితే మొత్తం డిలీట్ చేస్తాడేమో, అదొక పెద్ద రిస్క్ అవుతుంది. మరి డిలీట్ ఆప్షన్ ఎవరికి ఇస్తాం? మరి వేరే వ్యక్తికి ఇస్తా నేను. KK3కి ఇస్తా, KK2కి ఇస్తా, నా ఇష్టం. అట్లా అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ మనం డిఫరెంట్ యూజర్స్‌కి మనం అసైన్ చేయొచ్చు. ఎందుకు? ఈ ఫైల్‌ని యాక్సెస్ చేసుకునే క్రమంలో KK1కి ఒకలాంటి పర్మిషన్స్ ఇస్తా. KK2కి మరొకలాంటి పర్మిషన్స్ ఇస్తా. KK3కి మరొకలాంటి పర్మిషన్స్ ఇస్తా. అంటే ఫైల్ వన్నే, కానీ ఐ ప్రొవైడ్ డిఫరెంట్ పర్మిషన్స్ ఫర్ డిఫరెంట్ యూజర్స్ ఆన్ ఎ సేమ్ ఫైల్. ఒక సేమ్ ఫైల్ మీద డిఫరెంట్ యూజర్స్‌కి డిఫరెంట్ పర్మిషన్స్ మనం ఇవ్వచ్చు. అయితే నేనేమంటానంటే ఇక్కడ టు సీ ద డేటా అంటే డేటాని చూడటం. టు మోడిఫై ద డేటా, డేటాని అప్డేట్ చేయటం. టు డిలీట్ ద డేటా, డేటాని డిలీట్ చేయటం. అయితే ఇక్కడ సీ ద డేటా, మోడిఫై ద డేటా, అప్డేట్ ద డేటా, వీటన్నిటి కోసం మనకి యాక్చువల్‌గా చూడండి ఏదైతే గుర్తుపెట్టుకోండి. టు సీ ద డేటా అనే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రీడ్ అంటాం. రీడ్ అన్నమాట. రీడ్ అంటే అర్థం ఏందంటే టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. అంటే చూడడం అన్నా టు సీ ఓకే, ఒకటే భాష. టు యాక్సెస్ ఒకటే వర్డ్. టు సీ ద డేటా, టు యాక్సెస్ ద డేటా, టు రీడ్ ద డేటా. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. అంటే ఒక ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేయటాన్ని మనం చూడటం అంటాం. యెస్. అంటే రీడ్ అంటే ఏంది? క్యాట్ అంటే ఫైల్ 1. యెస్.
అంటే క్యాట్ ఫైల్ 1 అని టైప్ చేస్తే చాలు చూడొచ్చు. దీన్నే మనం ఏమంటాం రీడ్ ఆపరేషన్. రీడ్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్. మరి కరెక్టే రీడ్ ఆపరేషన్ అంటే అర్థమైంది. అంటే డేటాని చూడటాన్నే రీడ్ ఆపరేషన్ అంటాం. ఓకే. మరి టు మోడిఫై ద డేటా, టు డిలీట్ ద డేటా, టు అప్‌డేట్ ద డేటా ఇలాంటియన్నీ ఉన్నాయి గదా! మరి దీన్ని ఏ ఆపరేషన్ అని పిలుస్తారు మీరు? ఓకే. ఇదైతే డేటాని ఒక ఫైల్‌లో ఉన్న డేటాని చూడటాన్ని మనం రీడింగ్ అంటాం. రీడ్ ఆపరేషన్ అంటాం. రీడ్. ఓకే. బాగుంది. మరి డేటాని మోడిఫై చేయటం, డేటాని డిలీట్ చేయటం వాటినేమని పిలుస్తారు ఒక ఫైల్‌లో? యెస్. వాటినేమని పిలుస్తామంటే చూడండి ఇదిగో మోడిఫై చేయటం, అప్‌డేట్ చేయటం, డిలీట్ చేయటం. ఈ రెండిటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే రైట్ అని పిలుస్తాం. రైట్. అంటే ఇదేమో పైనేమో రీడ్ ఆపరేషన్. యెస్. పైనేమో రీడ్ ఆపరేషన్. సో, ఇదేమో రైట్ ఆపరేషన్. చూసారా? రైట్ ఆపరేషన్. అంటే నేనేమంటానంటే, ఒక పర్సన్‌కి రీడ్ ఆపరేషన్ అనేది ఇస్తే ఒక ఫైల్ మీద, అతను ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మాత్రమే జూసుకోగలడు. ఒక పర్సన్‌కి రైట్ ఆపరేషన్ ఇస్తే, అతను ఆ ఫైల్‌ని మోడిఫై చేయొచ్చు. అతను ఆ ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు. సారీ ఆ ఫైల్‌లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు. అర్థమైందా? అంటే ఏం చేయగలడు? ఆ ఫైల్‌ని ఓపెన్ జేస్తాడు. రైట్ ఆపరేషన్ మనం ఇస్తే ఒక వ్యక్తికి ఏం చేస్తాడు అనంటే, ఆ ఫైల్‌ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ ద ఫైల్. యెస్. ఓపెన్ చేసి ఏం చేయగలడు? రీడ్ ద డేటా. రీడ్ చేయగలడు. ఓకే. తర్వాత మోడిఫై ద డేటా. డేటాని మోడిఫై చేస్తాడు. అంటే అప్‌డేట్. తర్వాత డిలీట్ ద డేటా. అంటే నేను ఇవ్వాలనుకుంటే ఇస్తా. రీడ్ ఆపరేషన్. సో, ఈ విధంగా రైట్ ఆపరేషన్ అని 2 రకాలుగా ఉంటాయి. సో, రైట్ ఆపరేషన్స్ ఇస్తే దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. బట్ రీడ్ ఆపరేషన్ ఇస్తే దే కెన్ డూ ఓన్లీ రీడ్ ఆపరేషన్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. అంటే ఏంది? జస్ట్ డేటాని చూడటం మాత్రమే. అంతే. సపోజ్ నేను కేకే 1 ఉన్నాడు. కేకే 1 అనే వ్యక్తికి జస్ట్ రీడ్ అని అరుస్తా. అంతే. అంటే అప్పుడు ఏం చేయగలడు? కేకే 1 క్యాన్ రీడ్ దిస్ డేటా. జస్ట్ చూడగలడంతే. ఇతను నా ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడు. బట్ అతనికి అతను డెవాప్స్ ఇంజినీర్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజినీర్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ ఈ ఈ ఫైల్ మీద మోడిఫికేషన్స్ అలో చేయను. డిలీషన్ అలో చేయను. జస్ట్ చూడటం మాత్రమే. సపోజ్ దిస్ ఈస్ ద ఫైల్. సో, విచ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ ప్రాజెక్ట్. అర్థమైందా? నా బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్ ఇది యాక్చువల్‌గా. అంటే యూజర్ డేటా ఉంది దీంట్లో. సో, ఈ డేటా ఉపయోగించి టెస్ట్ ఇంజినీర్ టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. యెస్. మరి టెస్ట్ ఇంజినీర్ టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. థిస్ ఈస్ ద టెస్ట్ డేటా ఫైల్. యెస్. థిస్ ఈస్ ఎ లైవ్ డేటా. లైవ్ డేటా ఉపయోగించి టెస్ట్ చేయమన్నాడు. అప్పుడు ఈ ఫైల్‌ని నేను ఉపయోగించుకుంటా. అంటే కేకే 1 టెస్ట్ ఇంజినీర్ అయినప్పుడు కేకే 1కి ఈ ఫైల్ మీద రీడ్ ఆపరేషన్ ఇస్తా. అలా గాకుండా కేకే 1కి రైట్ ఆపరేషన్ ఇస్తే అతనేం జేయిస్తాడు? మోడిఫై జేస్తాడు, డిలీట్ జేస్తాడు, ఏదైనా చేయగలడు. నో. ఐ డోంట్ వాంట్ టు అలౌ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ టు ద కేకే. సో, కేకేకి నేనేమిస్తానంటే జస్ట్ సింపుల్‌గా ఈ ఫైల్‌ని రీడ్ చేసుకునే సౌకర్యం ఇస్తా అంతే. జస్ట్ చూసుకుంటాడు టెస్ట్ డేటా. ఈ డేటాని జూసుకొని టెస్ట్ జేస్తాడు అంతే అతను. అంతే తన డ్యూటీ అది. అంటే ఆర్గనైజేషన్‌లో మనకి డిఫరెంట్ యూ నో ఆహ్, నం యూజర్స్ ఉంటారు. డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. డిఫరెంట్ పర్మిషన్స్ గూడా మనం వాడికిస్తాం. అది రీడ్ పర్మిషనా, రైట్ పర్మిషనా అనేది చూసుకొనివ్వాలి. సో, వాడికి రైట్ పర్మిషన్ ఇచ్చేస్తే వాడు అన్నీ చేసుకోగలడు. దే కెన్ డూ ఎనీథింగ్. రైట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మనం వాడిని ఆపలేం. దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అందుకోసం నేనేం జేస్తాను, ఫైల్ ఒకటే. కానీ కేకే 3కి ఒకలాంటి పర్మిషన్ ఇస్తా. ఫైల్ ఒకటే. కేకే 2కి ఒకలాంటి పర్మిషన్. కేకే 1కి ఒకలాంటి పర్మిషన్. సో, ఇలాగా. దీన్ని మనం ఏమంటామంటే ఫైల్స్ పర్మిషన్. ఫైల్స్‌కి మనం పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? మరి మనం చూడొచ్చా ఫైల్స్‌కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వచ్చో లేదో? చూడొచ్చు. నో ప్రాబ్లమ్. చూడొచ్చు. నాట్ ఎ ఇష్యూ. నాట్ ఎ ఇష్యూ. ఓకే. సరే బానే ఉంది మీరన్నది. ఇప్పుడు సపోజ్ మీరు ఫైల్స్‌కి పర్మిషన్ ఇవ్వొచ్చంటాం కరెక్టే. ఇప్పుడు జనరల్‌గా చూడండి. ఇది ఒక టెర్మినల్.
టెర్మినల్. సో ఈ టెర్మినల్‌లోకి ఒక వ్యక్తి లాగిన్ అయ్యాడు. అతని పేరేంటి? రూట్ యూజర్ అనుకోండి. రూట్ యూజర్ అనుకోండి. ఓకే. ఈ టెర్మినల్‌లోకి వ్యక్తి లాగిన్ అయ్యాడు. రూట్ యూజర్. ఓకే. సో మరొక టెర్మినల్ ఉంది. అంటే టెర్మినల్ నంబర్ 1 అనుకోండి దీన్ని. ఓకే. టెర్మినల్ నంబర్ 2 టెర్మినల్ నంబర్ 2 అనుకోండి ఇక్కడ. ఇక్కడ ఈసీటీ యూజర్ లాగిన్ అయినాడు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి టెర్మినల్ ఉంది. సో ఇదేమో టెర్మినల్ అనేది 2, ఇదేమో 3. కేకే1 అనుకోండి. ఇది ఇలా ఉంది. 1, 2, 3. 1, 2, 3. బానే ఉంది. ఓకే. అయితే రూట్ యూజర్ అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు తన మెషిన్‌లోకి ఇలాగా. వీడు గూడా లాగిన్ అయ్యాడు ఇలాగా. కేకే1 గూడా లాగిన్ అయ్యాడు ఇలాగా. ఓకే అనుకోండి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళేం జేశారంటే రూట్ యూజర్ అనేవాడు ఇక్కడ ఫైల్ 1 అనేది తయారు జేశాడు. యెస్. ఓకే. ఈసీటీ యూజర్ అనేవాడు ఫైల్ 2 అనేది తయారు జేశాడు. ఓకే. ఇక్కడ వీడు ఫైల్ 3 తయారు జేశాడు. ఓకే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. 3 ఫైల్స్ తయారు జేశారు. ముగ్గురు యూజర్స్ యాక్చువల్‌గా. రూట్ యూజర్ ఉన్నవాడు ఫైల్ 1 జేశాడు. ఈసీటీ యూజర్ ఫైల్ 2 చేశాడు. ఈడు ఫైల్ 3 చేశాడు. ఓకే. ఫైన్ బాగుంది. యాక్చువల్‌గా ఇలా చేసాడు. కరెక్టే బానే ఉంది. యెస్ మధుకర్. అండర్‌స్టాండింగ్ మధుకర్? ఓకేనా? యాహ్! ఓకే. ఓకే. యాహ్! ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు గదా? వర్క్ ఏమైనా ఉందా? లేదు గదా? నో వర్క్ లేదు. రైట్? ఏం నో. యాహ్! ఓకే. సరే ఇప్పుడు నేనేమంటానంటే మీ దగ్గర నుంచి నాకొక ఆన్సర్ గావాలి. ఇప్పుడు ఫైల్ 1 అనేది రూట్ యూజర్ తయారు చేశాడు. ఫైల్ 2 అనేది ఈసీటీ యూజర్ తయారు చేశాడు. ఫైల్ 3 అనేది కేకే1 తయారు చేశాడు. అయితే నేనేమంటానంటే ఎవరైతే ఫైల్స్‌ని తయారు చేశారో ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే ఓనర్ ఆఫ్ ద ఫైల్ అనొచ్చా? ఓనర్. యెస్. సో ఈయన ఓనర్. యెస్. ఈయన ఓనర్. సో ఈయన ఓనర్. అంటే యాక్చువల్‌గా ఫైల్ తయారు చేసిన వ్యక్తికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. అంటే వీడు ఓనర్ గదా! హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ థిస్ ఫైల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓనర్ కాబట్టి. సో, ఓనర్ కాకుండా వేరే వాడికి పర్మిషన్స్ ఉంటాయా? ఉండవు. అర్థమైందా? ఇప్పుడు రూట్ యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్ ఈస్ ద ఓనర్ ఆఫ్ థిస్ ఫైల్. బట్ హి కెన్ డూ ఎనీథింగ్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. ఈ ఫైల్‌లో అతను ఏదైనా చేయగలడు. అవునా? సో, అలాగా ఇప్పుడు సపోజ్ రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్‌ని వేరే వ్యక్తి ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూట్ యూజర్ ఫైల్ 1 తయారు చేశాడు. ఓకే. కేకే1 అన్నాడు, అరే కేకే1 ఈస్ ఎ టెస్ట్ ఇంజినియర్ ఆర్ డెవాప్స్ ఇంజినియర్ ఆర్ డెవలపర్ ఎవరైనా అవ్వచ్చు. కేకే1 వాంట్స్ టు యాక్సెస్ థిస్ ఫైల్ 1 అంటే రూట్ యూజర్‌ని అడిగాడు. "ఏయ్! రూట్ యూజర్ నువ్వు తయారు చేసిన ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫైల్. ఐ వాంట్ టు చెక్. ఐ వాంట్ టు సీ థిస్ ఫైల్" అన్నాడు. సరే ఉపయోగించుకో అన్నాడు. మరి ఉపయోగించుకో అంటే వాడికి పర్మిషన్స్ ఇవ్వాలా? అదే ఉపయోగించుకోవాలంటే కేకే1కి పర్మిషన్స్ ఇవ్వాలా. దేని మీద? ఫైల్ 1 మీద. కానీ ఎందుకివ్వాలా? ఫైల్ 1 ఎవరు ఓనరు? వీడు రూట్ యూజర్. రూట్ యూజర్ అనేవాడు ఓనర్. బట్ కేకే1 ఓనర్ కాదు. సో, అంటే కేకే1 అనే వ్యక్తికి ఇప్పుడు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఓహో! అది విషయం. అంటే ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్‌కి ఏమవుతాడు? ఫైల్ 1కి ఏమవుతాడంటే, ఇదిగో ఎవరైతే ఫైల్ తయారు చేసాడో వాడిని ఓనర్ అంటాం. ఎవడైతే అవతల వ్యక్తి ఈ ఫైల్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాడో వాడిని అదర్స్ అని పిలుస్తాం. అదర్స్. అంటే ఓనర్ అంటే ఎవడు? వీడు. అదర్స్ అంటే ఎవరు? వీడు. అదర్స్ అంటే ఎలాగంటావు అదర్స్ అని? ఎవడైతే ఓనర్ కాదో వాడు అదరే ఇక. అలాగా. అంటే ఈ టెర్మినాలజీ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓనర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, అదర్స్‌కి మనం పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఇస్తాం. అదర్స్ అంటే ఎవరు? అదర్స్ అంటే నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా. అంటే ఫైల్ ఓనర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే అదర్సే. ఫైల్ ఓనర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే. అంటే వేరే వాళ్ళు ఎవరు? యెస్ కేకే1 ఉన్నాడు. ఒక 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 యూజర్ కరెక్టే.
కేకే2 ఉన్నాడు ఒక యూజర్, కేకే3 ఉన్నాడు మరొక యూజర్, కేకే4 ఉన్నాడు మరొక యూజర్. వీళ్ళందరూ నా ప్రాజెక్ట్స్‌లో ఉన్న మెంబర్స్. ఓకే. బట్ దే వాంట్ టు యాక్సెస్ దిస్ ఫైల్. బట్ ఈ ఫైల్‌కి వీళ్ళందరూ అదర్స్ అవుతారు. అదర్స్, 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 అదర్స్. అదర్సే. ఎందుకు? ఎందుకంటే ఓనర్ గాదు మీరు. సో, కాబట్టి నేను అదర్స్‌కి పర్మిషన్స్ ఇవ్వాలా. అదర్స్‌కి. ఓహో! అట్లా అదర్స్. ఈ ఓనర్ అంటే అవసరంలే. ఉంటాయి వాడికి పర్మిషన్స్. ఓనర్. వీడెవడు? ఈడేందంటే అదర్స్. సో, కాబట్టి ఓనర్‌నే మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే యూజర్స్ అని పిలుస్తాం. యూజర్స్. ఓనర్‌నే యూజర్స్ అని పిలుస్తాం. బట్ అదర్స్‌నే కేకే1, కేకే2. కేకే1, కేకే2ని అదర్స్ అని పిలుస్తాం. యూజర్సే కానీ వాళ్ళు అదర్స్ అన్నమాట. ఎందుకు అదర్స్ అని అంటున్నామంటే ఆ ఫైల్ వాడిది గాదు. వేరే వాడి ఫైల్స్‌ని వాడు ఉపయోగించుకున్నాడు కాబట్టి వాడు అదర్స్ అంటాం. ఓకే. ఫైన్. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. యూజర్ అని ఉందా? యూజర్‌ని షార్ట్‌కట్‌లో వాడు యూ అన్నాడు. యూ మీన్స్ యూజర్. అదర్స్ అదర్స్‌ని షార్ట్‌కట్‌లో ఓ అన్నాడు. ఓ మీన్స్ వాట్? అదర్స్. యూ మీన్స్ వాట్? యూజర్. అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఓనర్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు యూ అంటే చాలు. యూ. ఎప్పుడైనా అదర్స్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఓ అంటే చాలు. అంతే. యూ అంతే. అలా చెప్పాడు వాడు మనకి. అట్లా. సో, ఈ విధంగా మనం అదర్స్ అనే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాం. అదర్స్. అంటే అదర్స్ అంటే ఎవడు? కేకే1, కేకే2 వాళ్ళందరూ అదర్సే. అర్థమైందా? అయితే నాకొక సింపుల్ సినారియో ఒకటొచ్చేసింది. ఏమొచ్చింది తెలుసా? యాక్చువల్‌గా వాళ్ళేం జెప్పారంటే, ఇదిగో ఇదో ఫైల్ ఉంది. ఓకే. ఫైల్ 1 ఉంది. ఓకే. హ్మ్. ఈ ఫైల్ 1 ఉంది. నువ్వేం జేస్తావంటే, ఇదిగో కేకే1 ఉన్నాడు. కేకే2 ఉన్నాడు. కేకే3 ఉన్నాడు. ఓకే. కేకే4 ఉన్నాడు. ఓకే. ఉన్నాడు. కరెక్టే. నువ్వేం జేస్తావంటే కేకే1కి ఏం పర్మిషన్స్ ఇచ్చావు? రీడ్ పర్మిషన్ ఇచ్చావు. కేకే2కి రైట్ పర్మిషన్ గావాలన్నాడు. ఈడికి గూడా రీడ్ పర్మిషన్ గావాలన్నాడు. వీడికి రీడ్ పర్మిషన్ గావాలన్నాడు. అర్థమైందా? అంటే కొంతమందికేమో రీడ్ పర్మిషన్స్ కావాలి. కొంతమందికేమో రైట్ పర్మిషన్ గావాలి. ఇలాగ రిక్వైర్మెంట్ వచ్చింది. హ్మ్. మరొక వ్యక్తి ఉన్నాడు. మరొక వ్యక్తి. మరొక వ్యక్తి ఎవరు? కేకే5 ఉన్నాడు. అతనన్నాడు అతను డైరెక్ట్‌గా రైట్ పర్మిషన్ అతనికి గావాలి. అతనికి రైట్ పర్మిషన్ గావాలి. రైట్. అంటే అందరికి కొంతమందికి రీడ్ పర్మిషన్ గావాలి. కొంతమందికి రైట్ పర్మిషన్ గావాలి. ఎక్కడ? ఫైల్‌లోనే. అలాంటి సందర్భాల్లో నేను ఇండివిడ్యుయల్‌గా పర్మిషన్స్ ఇవ్వకుండా అర్థమైందా? ఇప్పుడు కేకే1 అనేవాడికి ఏంటి? కేకే1 యెస్. రాసుకోండి. కేకే1. చూడు కేకే1కి రీడ్ పర్మిషన్. ఓకే. ఇంకొక వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఏముంది? కేకే3. అంటే కేకే1, కేకే3 ఒకలాంటి పర్మిషనే కోరుకుంటున్నాడు. కేకే4 గూడా ఒకలాంటి పర్మిషనే కోరుకుంటున్నాడు. అంటే రీడ్ పర్మిషనే కోరుకుంటున్నాడు. కేకే4 గూడా. ఓకే. బాగుంది. ఏది? ఈ పిక్చర్ నుంచి. ఆ తర్వాత కేకే2 వచ్చేసి యెస్ ఫ్రెండ్స్. కేకే, కేకే2. ఈ కేకే2 ఒక వ్యక్తి. వాడు రైట్ పర్మిషన్ కోరుకుంటున్నాడు. కేకే5 గూడా ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు రైట్ పర్మిషన్ కోరుకుంటున్నాడు. అంటే కేకే2 అండ్ కేకే4 కేకే5 వీళ్ళందరూ ఒక టీమ్ అన్నమాట. అంటే వీళ్ళందరికి ఒక యాక్సెస్ కావాలంటున్నాడు. టీమ్ అంతా ఒకటే. దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ టీమ్. బట్ వాళ్ళకేంటంటే యూజర్స్‌కి డిఫరెంట్ పర్మిషన్స్ కావాలా. ఇప్పుడు సపోజ్ కేకే1, కేకే3, కేకే4 వాళ్ళకేమో రీడ్ పర్మిషన్ కావాలా. దేని మీద? ఈ ఫైల్ 1 మీద. ఓకే. ఎక్సలెంట్. ఫైల్ 1 మీద రీడ్ పర్మిషన్ కావాలా. కేకే2, కేకే5 వాళ్ళేమనుకుంటున్నారు? యెస్. వాళ్ళు రైట్ పర్మిషన్ కావాలనుకుంటారు. రైట్. వాడేమో రీడ్ పర్మిషన్ అంటున్నాడు. వీడేమో రైట్ పర్మిషన్ అంటాడు. కాబట్టి ఇండివిడ్యుయల్‌గా పర్మిషన్స్ ఇచ్చే బదులుగా అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇండివిడ్యువల్ పర్మిషన్స్ నేను ఈ ముగ్గురిని కలిపి యెస్. ఈ 3 మెంబర్స్‌ని కలిపి ఆ! ముగ్గురికి రీడ్ పర్మిషన్ ఇచ్చే కాడికి యెస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇండివిడ్యువల్ పర్మిషన్స్ టు థిస్ యూజర్ నేనేం చేస్తానంటే ఈ యూజర్స్ మొత్తాన్ని ఒక గ్రూప్‌లో జాయిన్ చేస్తా. అంటే నేనొక గ్రూప్ 1 తయారు చేసుకుంటా. నేనొక గ్రూప్ 1 తయారు చేసుకొని,
ఎస్. ఆ గ్రూప్‌లోకి ఈ మెంబర్స్‌ని యాడ్ చేస్తా. అంతే. సో, ఇప్పుడు ఆ గ్రూప్‌కి రీడ్ పర్మిషన్ ఇస్తా. ఓహో! యెస్. అంటే మీరు ఇండివిడ్యుయల్‌గా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. గ్రూప్‌లో జాయిన్ చేసి కూడా పర్మిషన్స్ ఆ గ్రూప్‌లో జాయిన్ చేయటం వల్ల ఏమైద్దంటే, ఆ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరికీ రీడ్ పర్మిషన్స్ వస్తది. దేని మీద? ఫైల్ 1 మీద. అది విషయం. సో, ఇక్కడ నేను గూడా కేకే2, కేకే5 ఉన్నాడే, వాళ్ళందరికీ రైట్ పర్మిషనే గావాల. అప్పుడు నేనేం జేస్తాను, ఈ కేకే1, కేకే2, కేకే5 వీళ్ళందరిని గూడా ఇదిగో ఒక గ్రూప్‌లో జాయిన్ జేస్తా. గ్రూప్ 2 అని పెడతా. ఈ గ్రూప్ 2కి రైట్ పర్మిషన్ ఇస్తా. అంటే గతంలో ప్రీవియస్‌గా ఇండివిడ్యుయల్‌గా ఇచ్చే బదులుగా ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇండివిడ్యుయల్ పర్మిషన్స్ నేనేం జేస్తాను, ఐ కెన్ క్రియేట్ వన్ గ్రూప్ అండ్ ఐ యాడ్ ఆల్ థీస్ మెంబర్స్ ఇంటూ థిస్ పర్టిక్యులర్ గ్రూప్. అంటే కేకే1ని ఇదిగో ఈ గ్రూప్‌లో యాడ్ జేస్తా. ఓకే. కేకే2ని ఈ గ్రూప్‌లో కేకే5ని ఈ గ్రూప్‌లో యాడ్ జేస్తా. ఓకే. అప్పుడు కేకే2 వస్తాడు. ఈ గ్రూప్‌లో కేకే5 వస్తాడు. వచ్చారు గదా! వచ్చిన తర్వాత ఈ గ్రూప్‌కి పర్మిషన్ ఇస్తా. అంటే దీన్నే మనం ఏమంటామంటే గ్రూప్ లెవెల్ పర్మిషన్. అంటే గ్రూప్ లెవెల్ గతంలో ఏమిచ్చాం? ఇండివిడ్యువల్ ఇచ్చాం ఒక్కొక్క వ్యక్తికి. ఇప్పుడేంది గ్రూప్ లెవెల్‌లో గూడా పర్మిషన్స్ ఇవ్వొచ్చు. అంటే ఆ ఫైల్ యాక్సెస్ చేసుకోవడానికి నీ ఇష్టం. గ్రూప్ లెవెల్‌లో ఇస్తావా? లేతే ఇండివిడ్యుయల్‌గా యూజర్‌కి ఒకలాంటి పర్మిషన్ ఇస్తావా చూసుకో అంటున్నాడు. ఎవరు? లైనక్స్. యెస్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అంటే నువ్వు గ్రూప్ లెవెల్‌లోకెళ్తే గ్రూప్ పర్మిషన్స్ ఇచ్చేసుకో. ఏం జేస్తావు? ఒక గ్రూప్ క్రియేషన్ చెయి. అసలు ఫస్ట్ నువ్వేం జేస్తావో తెలుసా? ఇదిగో ఒక ఫైల్ 1 ఉందనుకో. ఓకే. ఫైల్ 1 ఉంది. సో, మీ ఆర్గనైజేషన్‌లో నీ 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 టీమ్‌లో, నీ ప్రాజెక్ట్‌లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. హి ఈస్ ద పర్సన్. జస్ట్ జాయిన్ అయ్యాడు. వాడికి సర్వర్ యాక్సెస్ ఇవ్వాలా. ఓకే. సర్వర్ యాక్సెస్ ఇద్దాం. తర్వాత ఆ సర్వర్‌లో ఉన్న ఫైల్స్ యాక్సెస్ ఇవ్వాలా. ఫైల్స్ యాక్సెస్ గూడా ఇద్దాం. ఇవ్వాల గూడా. లేకపోతే వాడెందుకిక మన ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిందెందుకు? వాడు ప్రాజెక్ట్ చేయటానికి. ప్రాజెక్ట్ చేసే క్రమంలో దే వాంట్ టు యాక్సెస్ సో మెనీ ఫైల్స్. వాడికి చాలా ఫైల్స్ యాక్సెస్ చేసే సౌకర్యం మనకు వాడికివ్వాలా. లేతే హౌ కెన్ దే డూ ద ప్రాజెక్ట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి సర్వర్ 1 యాక్సెస్ ఇస్తాను. సర్వర్‌కి యాక్సెస్ ఇస్తాను. ఆ సర్వర్‌లో ప్రవేశించిన తర్వాత కొన్ని ఫైల్స్‌ని గూడా టచ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలా. ఎవరికి? ఈవిడికి. ఈస్ డెవలపర్ అవ్వచ్చు. ఈ మైట్ బి ఏ టెస్ట్ ఇంజినీర్ అవ్వచ్చు. మైట్ బి ఏ సమ్ అదర్ ఎవరైనా గావచ్చు. బట్ ఆ సర్వర్‌లోకి యాక్సెస్ ఇవ్వాలా? ఆ సర్వర్‌లో ఉన్న ఫైల్స్ మీద గూడా యాక్సెస్ ఇవ్వాలా? మరి ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలా? అది రీడ్ యాక్సెస్ ఇస్తానా? అది రైట్ యాక్సెస్ ఇస్తానా? నేను డిసైడ్ జేసుకోవాలి. రైట్ యాక్సెసా? రీడ్ యాక్సెసా? యెస్. దేని మీద? ఈ ఫైల్ మీద. ఎప్పుడు యాస్ సూన్ యాస్ ఎనీబడీ జాయిన్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, ఎనీబడీ జాయిన్స్ ఇన్ అవర్ టీమ్, ఎనీబడీ జాయిన్స్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన వెంటనే వాడికి ఈ ఫైల్స్ మీద రీడా, రైటా మనం జేస్తాం అది. అతను దాన్ని బట్టి ఉపయోగించుకుంటాడు. యెస్. థిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ ఇంతే. వాడి రెస్పాన్సిబిలిటీ వేరే. అట్లా వాడు దాన్ని ఆ ఫైల్‌ని డిఫరెంట్‌గా యూజ్ చేసుకుంటాడు. మనకు సంబంధం లేదు. వాడెలా యూజ్ బట్ పర్మిషన్స్ ఇవ్వాలా లేదనేది మనం డిసైడ్ చేసి ఇస్తాం. సరే రీడా, రైటా ఏదో ఒకటి. ఈ విధంగా మనం పర్మిషన్స్ అసైన్ చేస్తాం. లేదు ఇదిగో ఇలాగా ఇట్లాగే చాలా మందున్నారు. అక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్‌కి రీడే కావాలంటున్నాడు. అప్పుడు నేనేం చేస్తాను? 4 మెంబర్స్‌కి రీడ్ కావాలంటున్నాడు కాబట్టి ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ రీడ్ ఆపరేషన్స్ కావాలి. ఎక్కడ? ఫైల్ 1 మీద. ఎక్సలెంట్. అప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా నలుగురిని ఒక గ్రూప్‌లో జాయిన్ చేస్తా. అప్పుడు గ్రూప్ అనేది ఫస్ట్ నేను యాడ్ చేసుకోవాలా. గ్రూప్ యాడ్. ఓకే. గ్రూప్ యాడ్. గ్రూప్ 1. గ్రూప్ 1. అంటే ఒక గ్రూప్‌ని తయారు చేసుకున్నా నేను. ఓకే. ఇప్పుడు ఈ గ్రూప్‌లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేస్తా. ఏది? జీపాస్‌డబ్ల్యూడీ ఉపయోగించి 1, 2, 3, 4 నలుగురిని యాడ్ చేస్తా. అప్పుడెట్లా? జీపాస్‌డబ్ల్యూడీ -ఎం. -ఎం అంటే ఏంది? మల్టిపుల్ యూజర్స్‌ని కేకే1, కేకే2, కేకే3 ఎక్కడ? గ్రూప్ 1లోకి అట్లా. మల్టిపుల్ యూజర్స్‌ని యాడ్ చేశా. గ్రూప్ జీపాస్‌డబ్ల్యూడీ ఉపయోగించి. సో, అప్పుడు ఈ గ్రూప్ 1లో ఎవరెవరొస్తారు? గ్రూప్ 1లో అంటే కేకే1 వస్తాడు. యెస్ ఆర్ నో? కేకే2 వస్తాడు. కేకే3 వస్తాడు.
KK1, KK2, KK3 వస్తాడు. సో, ఈ గ్రూప్‌లో యాడ్ చేసాం కాబట్టి అప్పుడు ఈ గ్రూప్‌కి గ్రూప్ 1కి రీడ్ అనే పర్మిషన్స్ ఇస్తా. ఆన్ ఫైల్ 1 అంతే. ఫైల్ 1 అంటే ఎప్పుడైతే గ్రూప్ 1కి రీడ్ పర్మిషన్స్ ఇచ్చానో ఫైల్ 1 మీద, ఈ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికి గూడా రీడ్ ఆపరేషన్ పాసిబుల్ అయింది. గ్రూప్‌లో KK1 ఉన్నాడు, KK2 ఉన్నాడు, KK3 ఉన్నాడు, KK4 వీళ్ళందరూ గూడా రీడ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలరు. ఈ ఫైల్ మీద అంతే. పొరపాటులో వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫైల్‌లో మోడిఫికేషన్ చేయాలంటే అవ్వదు. ఫైల్‌లో ఉన్న డేటాని రిలీజ్ చేయడం అవ్వదు. ఇయన్నీ అవ్వదు. ఎందుకు? మనం రీడ్ ఆపరేషన్స్ ఇచ్చాం ఫైల్ మీద. కాబట్టి ఏది అవ్వదన్నమాట యాక్చువల్‌గా. అట్లా. అంటే గ్రూప్ 1కి ఒకలాంటి పర్మిషన్ ఇస్తా. గ్రూప్ 2కి మరొకలాంటి పర్మిషన్స్ ఇస్తా. గ్రూప్ 2. గ్రూప్ 2కి మరొకలాంటి పర్మిషన్స్ నేనిస్తా. నా ఇష్టం. అట్లాగా ఇలాగా చూస్తే మనకి ఇప్పుడు చూస్తే యెస్. ఓనర్స్ ఉంటారు. ఆ! ఓనర్స్ ఉన్నారు. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకెవరున్నారు? అదర్స్ గూడా ఉన్నారు. యెస్. అంటే ఇది స్టోరీ. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫైల్ అయినా, ఒక డైరెక్టరీ అయినా, మనకి ఫైల్ అయినా, డైరెక్టరీ అయినా ఏదైనా సరే మనకి ఓనర్స్ ఉంటారు. వాటికి పర్మిషన్స్ ఉంటాయి. మనం అర్థం జేసుకోవాలి. ఓకే. తర్వాత గ్రూప్స్ ఉంటారు. వాటికి పర్మిషన్స్ ఉంటాయి. మనం అర్థం జేసుకోవాలి. అదర్స్ ఉంటారు. వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. అవి గూడా మనం అర్థం జేసుకోవాలి. అంటే గ్రూప్స్ ఉంటాయి. ఓనర్స్ ఉంటారు. అదర్స్ ఉంటారు. వాటికి పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ గూడా ఎప్పుడైతే మీరు ఒక ఫైల్ అనేది తయారు చేశారో, యాస్ సూన్ యాస్ యూ క్రియేట్ ఎ ఫైల్ ఇవన్నీ ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. అది ఓనర్స్, గ్రూప్స్ ఇది అదర్స్ ఫైల్. మాకెప్పుడు ఓనర్స్, అదర్స్, గ్రూప్స్ ఎప్పుడు చూపించలేదే? చూపించవు. కానీ ఇదిగో ఇలా ఉంటాయన్నమాట అవి. ఎట్లాగా? ఇదిగో ఎప్పుడైతే మీరు ఫైల్ తయారు చేశారో ఎలాగా ఏదైనా ఎట్లాగైనా సరే అంటే ఏది? ఇప్పుడు సపోజ్ మీరున్నారు. టచ్ అనే ఫైల్ కొట్టండి. టచ్ అనే ఫైల్ 1 ఒకటి తయారు చేయండి. ఓకే. సింపుల్‌గా. ఎప్పుడైతే టచ్ ఫైల్ 1 అని మీరన్నారో, ఆ ఫైల్‌ని మీరు చెక్ చేయండి. ఎక్కడ? -l ఉపయోగించి. -l ఉపయోగించి మీరెప్పుడైతే చెక్ జేస్తారో, అక్కడ మీకు ఫస్ట్ సింబల్ ఏం కనపడిద్ది? ఇదిగో హైఫన్ సింబల్ కనపడిద్ది ఫైల్ గాబట్టి. ఆ తర్వాతేంటి? ఇక్కడ RXX కనపడిద్ది. ఇక్కడ RX కనపడిద్ది. ఇట్లా RX. మళ్ళీ ఇక్కడ RX కనపడిద్ది. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఏం కనపడిద్ది? నంబర్ 1 కనపడిద్ది. నంబర్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ఆ తర్వాత సంథింగ్, ఆ తర్వాత సంథింగ్ ఇట్లా. అంటే ఇక్కడున్న ఏదైతే ఉందో ఇది రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్. ఆర్ఎక్స్. ఆర్ఎక్స్ ఇది విషయం. అంటే ఏంటి సార్ ఈ 3 బ్రాకెట్లు అంటే ఇదేమో ఓనర్స్‌కున్న పర్మిషన్స్ అనుకోవాల. ఇదేమో గ్రూప్స్‌కున్న పర్మిషన్స్ అనుకోవాల. ఇదేమో అదర్స్‌కున్న పర్మిషన్స్ అనుకోవాల. దేని మీద? ఈ ఫైల్ 1 మీద. అంటే ఇదేందిది బై డిఫాల్ట్ లైనెక్స్ ఇస్తది. మరి ఈ హైఫన్ అంటే ఏంది? హైఫన్ ఇండికేట్స్ థాట్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఫైల్. హైఫన్ ఇండికేట్స్ థాట్ థిస్ ఈస్ ఎ రెగ్యులర్ ఫైల్. హైఫన్ ఉంటే అది ఫైల్ అని అర్థం. హైఫన్ గాకుండా ఇక్కడ డి ఉందనుకో డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ. అది డైరెక్టరీ అని అర్థం. హైఫన్ ఉంటే ఫైల్, డి ఉంటే డైరెక్టరీ. అర్థమైందా? సో, దాని తర్వాత వెంటనే ఇలా స్టార్ట్ అవుతాయి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 3 బ్లాకులు స్టార్ట్ అవుతాయి. ఆ ఫస్ట్ బ్లాక్ అనేది ఈ ఓనర్‌కి సంబంధించిన పర్మిషన్స్ ఉన్న బ్లాక్. ఈ రెండోదనేది గ్రూప్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో, మూడోది అదర్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలియజేసిద్ది. ఈ 3 బ్లాక్స్ మనం చూస్తా ఉంటాం గానీ, ఎప్పుడు మనం పరిశీలించల. సో, దేని మీద అంటే ఫైల్ 1కి. సో, మనం జస్ట్ సింపుల్‌గా ఫైల్ 1 తయారు చేసి -ఎల్ ఎల్ఎస్ ఎల్ఎస్ కొంచెం స్పేస్ ఇవ్వాలి. -ఎల్ ఇట్లా. ఎప్పుడైతే మీరిలా ప్రెస్ చేశారో, మీకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపించిద్ది. ఆ ఫైల్స్‌కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కనపడతాయి.
కరెక్టే బానే ఉంది సార్. పర్మిషన్స్ మనకు కనపడతాయి. బట్ ఐ వాంట్ టు చేంజ్ ద పర్మిషన్స్. నేను పర్మిషన్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. మరి చేంజ్ చేయాలంటే మరి ఏ కమాండ్ ఉందిక్కడ? అంటే ఒక ఫైల్‌కి గాని, ఒక డైరెక్టరీకి గాని పర్మిషన్స్ అనేది చేంజ్ చేయాలి. అంటే ఎట్లా చేయాలి? ఏ కమాండ్ ఉంది అందుబాటులో? యెస్. ఆ కమాండ్ పేరేంటి? దాని పేరే చ్మోడ్. చ్మోడ్. చేంజ్ అర్థమైందా? మరి ఈ చ్మోడ్ అనే కమాండ్ ఉపయోగించి ఒక ఫైల్‌కి లేదా ఒక డైరెక్టరీకి పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. పర్మిషన్ తీసేయొచ్చు కూడా. Yes, add the permissions, adding and రిమూవింగ్. యాడింగ్ అండ్ రిమూవింగ్ పర్మిషన్స్. అంటే ఒక ఫైల్‌కి పర్మిషన్స్‌ని యాడ్ చేయొచ్చు. యాడ్ ద పర్మిషన్స్ అండ్ రిమూవ్ ద పర్మిషన్స్. ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎట్లా? బై యూజింగ్ చ్మోడ్ కమాండ్. సో, చ్మోడ్ కమాండ్ is very useful command which can be used to add a permissions on a particular file. అర్థమైందా? రిమూవ్ పర్మిషన్స్. యెస్. అలాగనమాట. అంటే ఒక యూజర్‌కైనా, ఒక గ్రూప్‌కైనా, ఒక ఓనర్స్‌కైనా, ఎవరికైనా సరే ఒక ఒక ఫైల్ మీద గాని, ఒక డైరెక్టరీ మీద గాని పర్మిషన్స్ ఇవ్వాలంటే చ్మోడ్ కమాండ్ వాడతాం. యెస్. ఎలా వాడాలి? దాన్ని వాడి ఎలా చేయాలనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నో ప్రాబ్లమ్. ఇట్లా. ఇది అసలు స్టోరీ. సో, దీన్నే మనం చూసాం గదా! ఓనర్స్‌ని మనం యెస్. తర్వాత గ్రూప్స్ యెస్. ఇది అదర్స్‌కి మనం ఏమంటాం? ఓ, 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 ఓ. ఇది జి. ఇదొచ్చేసి ఓనర్స్‌ని మనం ఏమంటాం? యు, యు. యు అంటే యూజర్ అని. అట్లా అన్నమాట. యుజిఓ అంతే. యుజిఓ. సో, ఇదేమో ఓనరు, వీడేమో గ్రూపు, వీడేమో అదర్స్. అదర్స్. సో, ఇది మీరు చూడాలంటే మనం లైనక్స్ మెషిన్‌లోకి లాగిన్ అవ్వాలి. లైనక్స్ మెషిన్‌లోకి అంటే ఏడబ్ల్యూఎస్. గో టు ఏడబ్ల్యూఎస్. EC2. యెస్. ఓకే. EC2కి వెళ్లి మనం ఏం చేయాలా? ఒక సర్వర్ ఆల్రెడీ ఎన్ని సర్వర్‌లు ఉన్నాయో చూడండి. ఒక సర్వర్ ఆల్రెడీ ఉన్నది. ఉన్న సర్వర్‌లోకి మనం లాగిన్ అవుదాం. సో, కాపీ థిస్ పబ్లిక్ ఐపీ అడ్రెస్. ఓకే. సో, పట్టీలోకెళ్ళండి. పట్టీ. ఓపెన్. లాగిన్ యాస్ ఎ సో, EC2 యూజర్ సర్వర్‌లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే. ఫైన్ బాగుంది. ఇప్పుడు సపోజ్ నేనున్నాను. హ్మ్. సో, టచ్ ఫైల్1 అని చెప్పిన వెంటనే ఫైల్1 క్రియేట్ అయిపోద్ది. ఓకే. టచ్ ఫైల్2 అంటే ఫైల్2 తయారైపోద్ది అనుకోండి. అర్థమైందా? సో, ఎంకేడిఐఆర్ ఆ! డిఐఆర్1 అంటే ఒక డైరెక్టరీ తయారైద్ది. డిఐఆర్2 అంటే ఇంకో డైరెక్టరీ తయారైద్ది. అంటే దీని అర్థం ఏంటి? నేను ఫైల్1 అనేది ఒకటి, ఫైల్2 అనేది ఒకటి, డైరెక్టరీ1 అనేది ఒకటి, డైరెక్టరీ2 అనేది ఒకటి. నేను జస్ట్ తయారు చేశాను అంతే. ఐ క్రియేటెడ్ దట్స్ ఇట్. బట్ ఈ తయారు చేసిన తర్వాత వీటి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి? లైనక్స్ వీటికి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చింది అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫైల్స్ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి? డైరెక్టరీస్ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి?
అంటే ఇలా చెక్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షనే LS-L అంతే. సింపుల్ ఆప్షన్. వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకొస్తది. LS-L చేస్తే చాలు. వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకొస్తది. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది స్టోరీ. చూసారా? ఇదిగో ఎట్లా. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది యాక్చువల్‌గా. ఓకే. యెస్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఈ స్టోరీ మనం తెలుసుకోగలిగితే చాలు. నంబర్ 1. నంబర్ 1 ఇక అంతే. ఇది. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఆ! సో, ఈ క్రమంలో ఏం తెలుసుకోవాలి సార్ మనం అంటే ఇక్కడ చూసారా? డి, డి, డి ఉంది. ఇక్కడ డి ఉంది. ఇక్కడ హైఫన్ ఉంది. చూసారా? హైఫన్. సో, మళ్ళీ చూస్తే మీరు పరిశీలన చేస్తే వాటితో పాటు యెస్ ఫ్రెండ్స్. వాటితో పాటు మీరు చూస్తే ఇదిగో చూడండి. డి ఉంది. తర్వాత ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. తర్వాత ఏంది ఆర్ఎక్స్ ఉంది. చూసారా? ఆర్ఎక్స్. మళ్ళీ 2 ఉంది. 2 అవన్నీ పక్కన పెడతాం ఇక్కడి దాకా. సో, ఇదిగో ఇది తీసేసేయి. ఇంతే. ఓకే. ఇది స్టోరీ. ఇగ ఇదిగో దీనికి మరి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. అంటే ఇది ఎవరిచ్చారు? లైనక్స్ ఇచ్చింది. మనం ఇచ్చింది గాదు. మనం ఇప్పుడు మార్చుకోవచ్చు కావాలంటే. సో, ఇదిగో ఇక్కడ. ఇది డైరెక్టరీ 2 అనుకోండి. నేను 2 తీసేస్తా. ఆ! ఓకే. మళ్ళీ దీన్ని గూడా ఇవన్నీ తీసేస్తున్నా. వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కొంత అవగాహన ఉంది గాబట్టి మనం తీసేస్తున్నా. చూసారా? ఇది యాక్చువల్‌గా. అంటే ఇక్కడ మనకి ఇదిగో బ్లాకులుగనమాట. యెస్. బ్లాకులుగా మనం విడగొట్టుకొని చూసుకోవాలి. అంటే అప్పుడు అర్థమైద్ది. అంతేగాని మనం ఎలా పడితే అలా చూస్తే అర్థం కాదు. చాలా ఇబ్బందిగా ఉంటది. అది చాలా ఇబ్బందిగా ఉంటది. అర్థం కాకుండా. సరే ఇక్కడ డాట్ అనేది ఒకటుంది సార్. డాట్ గూడా ఏంది మీనింగ్ ఉందా దానికి? యెస్. డాట్‌కి గూడా మీనింగ్ ఉంది. తర్వాత చెప్తా నేను. డాట్ అనే దానికి గూడా మీనింగ్ ఉంది యాక్చువల్‌గా లైనక్స్‌లో. డాట్ ఉంది. డాట్‌కి కూడా మీనింగ్ ఉంది యాక్చువల్‌గా. ఇట్లా. ఇది స్టోరీ. అంటే మనం ఒక ఫైల్స్‌ని తయారు చేసినా, ఒక డైరెక్టరీని తయారు చేసినా మనకెలా వచ్చింది? ఇలాంటి ఔట్‌పుట్ వచ్చింది. యెస్. థిస్ ఈస్ మై ఔట్‌పుట్. అంటే దీని అర్థం ఈ ఔట్‌పుట్‌ని మనం పరిశీలన చేస్తే ఏంటి సార్ ఇదంటే, ఇదిగో చూడండి యాక్చువల్‌గా లైనక్స్ ఇచ్చింది. మనం గాదు ఇచ్చింది. లైనక్స్ ఇచ్చింది. ఎప్పుడు మనం జస్ట్ తయారు చేసాం. తయారు చేస్తే ఇప్పుడు లైనక్స్ ఇదిగో డి. డి అంటే ఏంది యాక్చువల్‌గా డి. డి అంటే డైరెక్టరీ. మరి ఇది ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేదేంది? అదొక బ్లాక్. ఇదొక బ్లాక్. ఇదొక బ్లాక్. సో, ఇదేందిది? ఓనర్స్‌కి పర్మిషన్ ఇది. ఓనర్స్‌కి. ఓనర్స్‌కి ఉన్న పర్మిషన్స్ ఇవి. ఇదేందిది? గ్రూప్స్‌కున్న పర్మిషన్స్ ఇవి. ఇదేంటిది? అదర్స్‌కున్న పర్మిషన్స్ ఇవి. అర్థమైందా? అంటే ఓనర్స్‌కి ఒకలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్స్‌కి ఒకలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. అదర్స్‌కి ఒకలాంటి పర్మిషన్. దేనికి? దేని మీద? ఇదిగో డైరెక్టరీ 1 మీద. అలా డి ఇండికేట్స్ థాట్ డైరెక్టరీ. అలాగే ఇక్కడ హైఫన్ ఉందే హైఫన్. సో, హైఫన్ ఉంది యాక్చువల్‌గా. ఈ హైఫన్ ఇండికేట్స్ థాట్ ఫైల్. హైఫన్ ఉందంటే లాస్ట్‌లో అది ఫైల్ అనుకోవాలి. డి ఉందంటే అది డైరెక్టరీ అనుకోవాలి. అయితే ఇక్కడ చూస్తే ఆర్‌డబ్ల్యూ ఉంది. ఓహో! ఆర్‌డబ్ల్యూ అంటే ఏంది? రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఉంది. సార్ అది రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఉంది కరెక్టే. దాని పక్కనే హైఫన్ ఉంది. ఇదేంది అసల? అంటే ఇక్కడ పర్మిషన్ లేదు. అంటే యాక్చువల్‌గా ఎక్స్ అనే పర్మిషన్ ఉండాలి. ఎక్స్ పర్మిషన్ లేదు అని అర్థం. అర్థమైందా? అట్లా అందుకోసం. అంటే పర్మిషన్ లేదు అని తెలియజేయటం హైఫన్ అక్కడ. ఆ ప్లేస్‌లో. ఇప్పుడు ఇక్కడుంది ఆర్ ఉంది. హైఫన్ ఉంది. వీటి అర్థం ఏంది? అంటే బాబు ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఈ గ్రూప్ ఇది యాక్చువల్‌గా. గ్రూప్ అనే బ్లాక్. ఈ గ్రూప్ అనే బ్లాక్‌కి
ఆ రీడ్ పర్మిషనే ఉందమ్మా. దేని మీద? ఫైల్ 2 మీద. అదర్స్‌కి ఉందే, అదర్స్‌కి రీడే ఉంది. అదర్స్‌కి రీడే ఉంది. దేని మీద? ఫైల్ 2 మీద ఇక్కడ. నువ్వేదైనా మోడిఫికేషన్ చేసుకుంటావా? చేసుకో. నో ప్రాబ్లమ్ అంటాడు వాడు. నేనైతే ఇదిచ్చా. నువ్వు మోడిఫికేషన్ చేసుకొని మార్చుకుంటావా? మార్చుకో. అంటే అదర్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తావు? మార్చుకో. గ్రూప్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తావు? మార్చుకో. ఓనర్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తావు? మార్చుకో. ఇవన్నీ మార్చడానికి ఒక కమాండ్ ఉంది చ్మోడ్. ఆ కమాండ్ ఉపయోగించి మార్చేసుకో అంటాడు. ఎవరు? లైనక్స్. నేనైతే ఇలాగిచ్చా. నువ్వు మార్చుకో కావాలంటే. కరెక్టే సార్. బానే ఉంది. మీరు చెప్పారు. మనకేమో మీరేం జెప్పారు? మాకు రీడ్ అన్నారు. ఓకే. రైట్ అన్నారు. ఓకే. ఇదేంది ఈడు ఎక్స్ చూపిస్తున్నాడు. అసలు ఎక్స్ అంటే ఏంది? యెస్. ఎక్స్ అంటే రేపు జెప్తా. ఈరోజొద్దు. ఎక్స్ అనేది రేపు చెప్తా. ఈరోజొద్దు. అట్లా. అంటే రీడ్, రైట్ తెలుసుకుంటే చాలు ఈరోజు. ఎక్స్ అనేది రేపు చెప్తా. అలా సేమ్ టైమ్ ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్స్‌లో ఫైల్ గురించే నేను మాట్లాడా. యెస్. అంటే ఫైల్స్‌కి సంబంధించిన పర్మిషన్సే మాట్లాడా. ఇక డైరెక్టరీ ఉంది. డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్. ఫోల్డర్స్ పర్మిషన్స్ ఎలా మాట్లాడాలి? నేను రేపు చెప్తా. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ ఐ డిస్కస్డ్ అబౌట్ ఓన్లీ ఫైల్స్. ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్‌కి పర్మిషన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేశా. బట్ నెక్స్ట్ రేపేం చేస్తాను? డైరెక్టరీస్ కూడా ఉన్నాయి గదా! డైరెక్టరీస్ అంటే ఏంది? ఫోల్డర్స్ కూడా ఉన్నాయి గదా! మరి ఈ ఫోల్డర్స్‌కి పర్మిషన్స్ ఇస్తే ఏమైద్దో చెక్ చేసి చెప్తా. ఫోల్డర్స్‌కి ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి? ఎలా పర్మిషన్స్ తీసేయాలి? ఫోల్డర్స్‌లో ఓనర్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? గ్రూప్స్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇలాగా. ఇది ఒక థియరిటికల్‌గా స్ట్రాంగ్ అయితే నువ్వు ఈజీగా ఈ వర్క్ చేయగలవు. థియరిటికల్‌గా స్ట్రాంగ్ లేకుండా చేయలేవు. ఈ వర్క్ చేయాలంటే థియరిటికల్‌గా నువ్వు స్ట్రాంగ్ అయ్యి ఉండాల ఫస్ట్ పాయింట్. అదర్‌వైజ్ యూ కెనాట్. ఓకే. సరే చూద్దాం. మళ్ళీ సో, ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? పర్లేదా? ఓకే. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow.